హలో గాయ్స్, వెల్కమ్ టు హట్కే బాయ్స్. ఏంటి సెటప్ గెటప్ అంతా కొత్తగా అని చూస్తున్నారా? కొత్తగా ఏం కాదు, పాత సెటప్పే మళ్ళీ చేసుకున్నాం. ఇవన్నీ ఎన్ని రోజులని మా మొక్కలు పక్క పక్కనే చూస్తారు, ఇలా వర్చువల్గా కూడా చూడండి. ఈరోజు టాపిక్ ఏం మాట్లాడదామని వచ్చాము అసలు శాండీ చెప్తాడు. ఈరోజు మనం కూర్చుని దేనికి, మొత్తం పుష్ప 2 గురించి మాట్లాడుకోవడానికి. పుష్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పుష్ప 2 నుంచి, అండ్ మేమేమనుకుంటున్నాం, ఇవన్నీ ఏదో కూర్చొని మాట్లాడుకుందామని కూర్చున్నాం. మా సోది మీరు కూడా వింటే మాకు వ్యూస్ వస్తుంది కొంచెం అంట. ఓకే, అదనమాట మ్యాటర్. నువ్వు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పుష్ప 2 సరే, పుష్ప 1 గుర్తుంది అసలు ఏం జరిగిందో, అప్పుడు ఏమనుకున్నావు థియేటర్లో చూసినప్పుడు ఎక్సెట్రా? నాకైతే ఫస్ట్ పుష్ప 1కి అస్సలు హైప్ లేదు. అంత మాట అప్పుడు మనకి అసలు పోవాలని ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ బుకింగ్స్ అయితే భయంకరంగా ఉండే. అప్పుడైతే మంచి హైప్ ఉన్నాయి. బట్ మనకేంటంటే వీఆర్ మార్వెల్ ఫ్యాన్స్, మనకి అదే టైంలో నోవే హోమ్ రిలీజ్ ముందు రోజే ఎగ్జాక్ట్లీ. మనకి ఎక్కువ హైప్ నోవే హోమ్ పైన ఉండడం వల్ల ముందు సేమ్ రోజు ఉండాల్సింది 1 డే ముందరికి జరిపారు నోవే హోమ్ని. అది ఉండడం వల్ల మనకి పుష్ప మీద అంత ఇది అనిపించలేదు. తర్వాత మనం అది చూసేసిన తర్వాత బుకింగ్స్ చేసుకుందాం అంటే దొరకలేదు. పుష్పకి వెళ్దామంటే లేవు టికెట్స్, ఎక్కడా లేవు, దొరకలేదు. ఏంది, ఎంత పెద్ద సినిమా అయినా దొరికే, మాకు అస్సలు దొరకలేదు అంటే ఇంక అర్థం చేసుకోండి. సెకండ్ డే వెళ్ళాం, చూసాక ఓకే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అది అందరూ ఒప్పుకోరో మాకు తెలియదు, కానీ నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నారా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అంత సాటిస్ఫైడ్ కాదు నేనైతే. బట్ స్టిల్ ఓకే, ఎట్లన్నా మనం చూస్తాం కాబట్టి, ఏ సినిమా వచ్చినా చూస్తాం కాబట్టి ఎట్లన్నా పుష్ప 2 కూడా వెళ్తాం. దేవరా కూడా వెళ్తే దేవరా 2 వచ్చినా కూడా చూస్తాం మనం, ఎట్లన్నా చూస్తాం కాబట్టి అందుకు వెళ్తున్నా. ఇప్పుడు దాకా మొన్నటి దాకా కూడా ట్రైలర్ చూసేదాకా ఓకే చూద్దాంలే అన్నట్టే ఉన్నాం, కానీ బట్ ఎప్పుడైతే ట్రైలర్ కట్ వచ్చిందో పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఏం రా, ఏం చేస్తున్నారా మీరు అన్న ఇదిలో మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను. సో చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే పుష్ప 1 చూసినప్పుడు ఏమనిపించిందంటే, మామూలుగా మన సినిమాలు ఎట్ట చూస్తాం, హీరో కనీసం వెళ్తున్నాడంటే వాడికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వాటి గెట్ ఆన్ చేస్తాడని చూసుకుంటాం మోస్ట్లీ కదా. బట్ పుష్ప 1లో వాడికి ఎక్కువ ఎదురైన కాన్సిక్వెన్సే లేదు, అంటే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎక్కువ రావట్లే. అండ్ వాడి కోసం వెయిట్ చేస్తానే సినిమా అయిపోయింది. ఇన్ఫాక్ట్ వాడికి వచ్చిన వెంటనే ఇంకా చంపేస్తారని కనబెడతాడు. టక్కని మంగళం శ్రీను వాడు ఉంటాడు, వాడు బామర్ది, వాడు వస్తాడు. అయ్యో, ఆ సీన్ తర్వాత యాక్చువల్లీ నేను మోస్ట్ డిసప్పాయింటెడ్ అంటే పుష్ప 1లో బీజిఎంలు. ఒరే ఒక సీన్ వస్తుంది, దాని తర్వాత బైక్ సీన్ ఉంటుంది, వాటర్లో వస్తుంది సీన్. ఏంద్రా సీన్ ఇట్లుంది అనుకుంటే అది బీజిఎం రాదు, నాకేం వినపడట్లేదు ఏంటి అని ఒక మూడ్లో అయిపోయా నేను. యాడ్రా బీజిఎం యాడ్రా, అదే అనిరుద్ధు నింటే, అంటే అనిరుద్ధ్ అనే కాదు, ఈవెన్ తమన్ ఎత్తి స్పీకర్లు పగలగొట్టింటారు అక్కడ నాకు వేసిందిలా. ఎందుకు అవే తీసుకున్నారో మనకు తెలీదు, బట్ స్టిల్ అంత హై అనిపించింది. నీకు ఆ మూమెంట్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ అంత హై అనిపించలే నాకు. బట్ అదర్ దాన్ కొన్ని సీన్స్ తో తప్ప బీజిఎంస్ అయితే కొత్తగా ఉన్నాయి. లైక్ యూనో అంతా ట్విట్టర్లో అంతా గడ్డం లేనాడు కూడా దుకాణం అయ్యి అంటాడు. ఏమనుకున్నావు, బాయ్ ఫ్యాన్స్ వాళ్ళేగా. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టు, నీకుంది నా కొడుకు. ఇంకా సినిమా వచ్చినప్పటికంటే కూడా సినిమా ఓవర్ ద పీరియడ్ రన్ అవుతూ ఇట్లా మీమ్స్ లో రావడం కానీ, నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ ఫేమస్ అవడం కానీ, దానివల్ల ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. అప్పుడు ఒక ఈవెంట్ చూసా, తాజ్మహల్ చెప్తాడు సుకుమార్కి, నువ్వు నాలా ప్రమోట్ చేయాలి, ఇంతలాగా ప్రమోట్ చేయాలి, and you have to promote it even further. నిజంగా అంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇంకా ప్రమోట్ చేస్తేనే కదా నేషనల్ వైడ్ రీచ్ వస్తుంది అన్నాడు. కట్టుపన్న నేషనల్ అవార్డు వచ్చింది అన్నకి. అది మాస్ అంటే ఆడ మార్కెటింగ్ చేయలేదు అస్సలు, అది లేదు. అప్పుడు రిలీజ్ కి కొన్ని రోజులు ఉందనగా కూడా ఎడిటింగ్ రూమ్ లో ఉండి ప్రమోషన్ రాకుండా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా అట్లే ఉంది పరిస్థితి. ఇంకా షూటింగ్ జరుగుతుంది అంటే ప్రమోషన్ చేయాలి.
ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఈ డేట్ బెస్ట్ డేట్, నెక్స్ట్ వెళ్ళిపోయారంటే దీనికి కూడా తక్కువ రన్ నేను అడిగితే. నెక్స్ట్ మనకి సంక్రాంతికి వచ్చేస్తాయి, ఆల్రెడీ బుకింగ్లు అయిపోయినాయి సంక్రాంతికి, ఇప్పటి నుంచో సెట్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి December 5th నుంచి మ్యాక్స్ January 11th వరకు రన్ ఉంటుంది మూవీకి. ఈ రన్లో మ్యాక్సిమం కలెక్ట్ చేయాలి. ఈ డేట్ దాటితే మళ్ళీ ఇంకెప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తుంది. అందుకు వీళ్ళు ఇంత ఫోకస్డ్గా చేస్తున్నారు ఈ టైంకి రిలీజ్ అవ్వాలి అనేసి. బట్ ఓకే, వాళ్ళు చూసుకుంటారు, అది పాయింట్ మ్యాటర్ కాదు. కానీ ప్రమోషన్ లేవు మెయిన్గా. లైక్ హిట్ అయిందే నార్త్లో, మనకి యాక్చువల్లీ మిక్స్డ్ టాకే వచ్చింది మన సౌత్లో. ఏమో అదర్ స్టేట్స్ నాకు తెలీదు, ఏపీలో అయితే మిక్స్డ్ టాకే ఉండే. నార్త్లో ఎక్కడ పోయినా ఏంట్రా అస్సలు రే నార్త్ వాళ్ళు ఉన్నారా. నేను ఒక పాడ్కాస్ట్ విన్నాను, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వర్క్ చేసే కోవర్కర్స్ కూడా మాకెవరో తెలీదు, ఎవరు తెలియదు మాకు తగ్గేదేలే. అల్లు అర్జున్ హిందీలో డబ్బైన రేస్ గుర్రం మూవీ, అదేదో పేరు గుర్తు రావట్లేదు, అవన్నీ చూసి అల్లు అర్జునే హీరో అన్నట్టు చెప్తున్నారు. అట్లుంది హైప్. సో ఖచ్చితంగా వస్తాయి కలెక్షన్స్, బట్ అది బాహుబలిని దాటుతుందా ఇదే క్వశ్చన్ మార్క్. బట్ బాహుబలి 2ని దాటగలదా? బట్ ఈసారి పుష్ప 2 అయితే మోర్ దాన్ 99 అయితే 11,500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అదే మామూలు నెంబర్ కాదు. అంత ఎక్కువ స్క్రీన్స్లో రావడం వల్ల ఇప్పుడు కెట్ట కాదన్నా ఎక్కువ మంది చూస్తారు. దేవన్ అనే కాదు, లాంగ్ రన్లో ఒకవేళ బాగా వచ్చినా సరే మౌత్ ఆఫ్ టాక్ వల్ల ఫేమస్ అయినా సరే ఎక్కువ మంది చూస్తారు. దానివల్ల ఐ థింక్ కలెక్షన్స్ బాగా రావచ్చు. టికెట్ ప్రైస్ కూడా 350 పెడుతున్నారు ఆడ. 2 సినిమాలు వెళ్ళే వాళ్ళు 3Dకి 365. నేను 3D వదులుతున్నారా? 365 3D తెలీదా? ట్రైలర్ ఏం చూసాను, ట్రైలర్ లాస్ట్లో 3D 4DX ఏంటివన్నీ. ఓయమ్మా. ఇన్ఫాక్ట్ మన థియేటర్ వాళ్ళు ఏంటంటే 20 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది, గ్లాస్లే కదా ఇచ్చేస్తే పోద్ది అనేసి వాళ్ళ 3Dలోనే వదులుతారు. 2Dలోనే బాగుంటుందిరా. ఏమో ఐ ఫీల్ లైక్ దట్ విల్ బి బ్రైట్ ఉంటుంది. అంటే మన స్క్రీన్స్కి ఏ పెద్ద ఐమాక్స్కి ఆర్ఎల్స్ ఏదైనా పెద్ద స్క్రీన్కి వెళ్తే అక్కడ బెటర్ ఉండొచ్చు 3D. బట్ మన స్క్రీన్స్కి సింగిల్ స్క్రీన్స్కి ఎప్పుడన్నా 2Dయే చాలా బెటర్ ఉంటుంది. పైగా 2D అయితే మనకి అద్దాలు పెట్టుకునే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎగరడం కానీ డాన్స్ చేయడం కానీ బాగా ఎగరొచ్చు. మనకే ఒక అద్దాలు ఉంటాయి ఆల్రెడీ స్పెక్స్, దాని మీద ఇంకో స్పెక్స్ వేయాలా. ఎందుకు తలకాయ నొప్పి వస్తుంది ఆ 3Dలో చూడాలని. అండ్ ఆల్సో ఒక నార్మల్ మూవీకి 3Dలో ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను ఒక ట్వీట్ చూశాను, 3Dలో నార్మల్ మూవీకి 3Dలో ఎందుకు బ్రో అని అడిగితే నార్త్లో అదేంటి పాన్ పరాక్ నవ్వులు ఊసే 3Dలో కనిపించాలి కదా బ్రో రిప్లై ఇచ్చారు. సరిపోయారా? ట్రైలర్ చూసావు పుష్ప 2ది. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ట్రైలర్? మూవీ మీద ఏం మార్చింది అది నీ ఒపీనియన్? ట్రైలర్ రాకపోతే ఇంకా సినిమా మీద అసలు హోపే ఉండదు కదా నాకు తెలిసి. ఎన్నో చేస్తారు మళ్ళీ అదే వన్ సైడ్ కొట్టుకుంటుందేమో అనుకున్నా. బట్ నాకు నచ్చిన ట్రైలర్ విషయంలో ఏంటంటే మన హీరోని ఏ రకంగా ఎలివేట్ చేశారో సిమిలర్ వేలో వీడిని కూడా ఎలివేట్ చేశారు. హార్డ్ని వీడు ఒక సీన్ ఒక ట్రైలర్లో వీడి పైకి హీరో పైకి లేస్తాడు అంటే వాడు ఇట్ట పైకి లేస్తాడు వాడి కింద అయితే, అలా 2 ఈక్వల్గా చూపించారు. అసలు ఆ విషయం బాగా నచ్చింది అసలు ఇద్దరు పరంగా. ఆర్క్స్ ఉన్నాయి, మంగళం శ్రీను ఆర్క్ ఉంది, అనసూయ ఆర్క్ ఉంది, ఫాఫా ఆర్క్ ఉంది. అండ్ ఆల్సో ఈసారి పుష్ప ఇంటర్నేషనల్ అంటున్నాడు, అక్కడ ఇంకా ఎవరైనా విలన్స్ రావచ్చు. అండ్ ఆల్సో కొత్త క్యారెక్టర్ జగపతి బాబు గారు ఉన్నారు. చూడాలి ఇన్ని వాటిని క్లోజ్ చేస్తాడా. ఒక్కటి మిస్ అయినా కష్టం రా. మిస్ చెయ్యరు మోస్ట్లీ, బట్ ఏదన్నా మిస్ అయిందంటే ఫీల్ అన్సాటిస్ఫైడ్. ఇది ఉండాలి కదా ఎందుకు అనేసి. ఇది కూడా సినిమా ఎత్తగాలన్నా 3 గంటలు ఉంటుంది, అంతసేపు చేసుకుంటే. పైగా సీన్స్ అన్ని చాలా వైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు ఎందుకో. ఇప్పుడు అదేదో షార్ట్ చూసాను, హెలికాప్టర్ అని దిగుతాడు, దిగేటప్పుడు మామూలు డ్రెస్లో ఉన్నాడు, దిగగానే ఏదో చీర సెటప్ గిట్టప్ అన్నీ వచ్చేసాయి. ఫేస్ కూడా ఎంత అగ్రెసివ్గా భలే చేస్తున్నాడు అసలు. థియరీ అంటే తెలుసా, చంద్రం ఉంటుంది చూడు, అది వాటిలో కాల్చి ఒక షాట్ ఉంటుంది మనిషిని కాల్చి, అది శ్రీవల్లి అని టాక్, బయట టాక్. చంపేస్తారా మాకు కోసం లాస్ట్ శ్రీవల్లి చీర కట్టుగా వెళ్తాడని బయట టాక్ నడుస్తుంది. చూడాలి, మాకు తెలీదు, జస్ట్ ఇది
ఏదో expect ఇది చేస్తున్నా. రిజర్వ్ అయితే మాకేం తెలియదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే పుష్ప అన్నాడు ఇప్పుడు ఇప్పటిదాకా జస్ట్ మన తిరుపతి లొకాలిటీ వరకే మాత్రమే తెలుసు, అంటే సినిమా పరంగా చెప్తున్నా. నెక్స్ట్ టైం పాలిటిక్స్కి వెళ్ళి దాని నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ అంటున్నాడు, అక్కడ కూడా జపాన్ వాళ్ళతో డీలింగ్స్ చేస్తున్నాడు. కాబట్టి సినిమా ఎట్ట కాదన్న వైడ్ రేంజ్ అదే. వచ్చింది. అప్పుడు వీడు షికావత్ ఒకటే ఓన్లీ విలన్ కాదేమో అనిపిస్తుంది నాకు. అంటే దేర్ మే బి సమ్ మైట్ అదర్స్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. అండ్ ఆల్సో ఒక సీన్ ఉంటుంది పార్టీ ఆఫీస్లో, రావు రమేష్కి నేను ఆ పెళ్ళ మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తానంటాడు. ఐ థింక్ మూవీలో హీ విల్ అదేమంటారు తక్కువ చేసి చూస్తాడు అనుకుంటున్నా. మనోడికి నచ్చందే అది. ఎట్లన్నా ఉంటుంది కదా పొలిటికల్ వాళ్ళకి వీడు కూలోడే అనే ఉంటుంది. సో అక్కడ నుంచి ఐ వాంట్ టు గ్రో బిగ్ అనుకొని ఇంకా వెళ్తాడనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ డార్క్గానే ఉన్నాయి. బట్ స్టిల్ కలర్స్ ఉన్న చోట వైబ్రెంట్గా ఎత్తి కొడుతున్నాయి. స్క్రీన్ మీద ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఫోన్లో అయితే అలాగే ఉంది. నేను చూసింది డాల్బీ విజన్ కెమెరా వాడారంట, అదే ఐఫోన్లో రికార్డింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది డాల్బీ విజన్, అది వారు తీసారని చూసా. మేబీ దానివల్ల వెళ్ళొచ్చు. స్క్రీన్ మీద బాగానే ఉంటుందిలే, సుకు విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ట్రైలర్ వరకు అయితే బీజిఎంస్ కూడా బాగున్నాయి. బీజియం సూపర్ ఉందిరా అసలు. ఆ రేసి కట్స్ కానీ ఫట్ 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 అని ఒక దగ్గర యాక్టింగ్, ఇంకో దగ్గర కట్ టైం అసలు. కాకపోతే మొన్న న్యూస్ కూడా చూసా, మధ్యలో తమను వచ్చాడంట, వై వాట్స్ గోయింగ్ అని. అది ఏందో నాకు అది వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు ఎక్కడ తమన్ వచ్చాడు. క్రియేటివ్ చాయిసెస్ అనేది వాళ్ళ పర్సనల్, వాళ్ళు తీసుకుంటారు. లైక్ ఏదన్నా రావచ్చు మ్యూజిక్ కాబట్టి. బట్ ఇన్ని రోజులు ఇంతవరకు సుక్కు ఎప్పుడు డిఎస్పి కాకుండా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళిందే లేదు. ఈసారి ఎందుకు ఇట్లా టాక్ వచ్చిందో, ఒకసారేమో అదేమంటారు గడ్డం తీసేసి వెళ్ళిపోయాడు, గొడవలు వచ్చి అల్లు అర్జున్ ఏవో ఫోటోలు వదిలేరు. ఓరే మీ దుంపలు దగ్గర ఏం రా మీరు, ఇన్నెందుకు వస్తున్నాయి క్లాసెస్. ఆల్మోస్ట్ 3 years ప్లస్ రా ఇప్పటికి పుష్ప రిలీజ్ అయ్యి. ఇంతసేపు తీసుకున్నారు, ఇన్ని రోజులు మోర్ దాన్ బాహుబలి తీసుకున్నారు. 2021 డిసెంబర్లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 2024, చాలా గ్యాప్ వచ్చింది. సరే పుష్ప స్టోరీ వైజ్ ఓకే, ఆడియన్స్ అందరికీ బాగా అలవాటైన వరల్డే. ఇప్పుడు ఆ వరల్డ్లో ఇంకా మోర్ డెప్త్కి వెళ్తున్నారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ బాహుబలికి కూడా ఉంది. లైక్ బాహుబలి 1 వచ్చినప్పుడు అందరికీ బాగా వరల్డ్ అంతా అర్థమైంది. వరల్డ్ 2కి వెళ్ళినప్పుడు ఇంకా బాగా చూపించారు. బట్ సిమిలర్ స్టేజింగ్లో పుష్ప 2 కూడా వస్తుంది కాబట్టి బాహుబలి 2తో ఒక నాన్ ఎస్ఎస్ఆర్ కానీ ఒక నాన్ ప్రభాస్ కానీ మార్క్ క్రియేట్ చేయగలదంటావా? అంటే అప్పుడు నిజమే అది మాత్రం. అంటే మామూలు స్టాండ్ అలోన్ స్ట్రైట్ ఫిలింగ్ వచ్చి కొట్టడం కంటే ఇలా సెకండ్ పార్ట్ మూవీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ వెయిటింగ్, థింగ్స్ ఆల్రెడీ చూసారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది ఇనీషియల్గా వచ్చే కలెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతప్ప 100 crores అయిపోయాయంట. అన్స్టాపుల్ షోలో అడిగాడు బాలయ్య, అడిగితే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలీదు, అల్లు అర్జున్ ఇలా చెప్పాడు. బిగ్గెస్ట్ ఇప్పటి వరకు ఏ ఫిల్మ్ చేయనంత బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మాత్రం ఖచ్చితంగా, బట్ డెఫినెట్లీ ద హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ హైయెస్ట్ ఎవర్ మేడ్ అయితే అది మాత్రం షూర్ అని చెప్పి హైప్ ఉంది. కలెక్షన్స్ వస్తాయా అంటే ఎన్ని రోజులు అనరా, నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్, నాన్ ప్రభాస్ రికార్డ్స్ ఉండాలి. బట్ ఒక్కరు దాటితే అరే మన హీరో రావాలి, మనకు కూడా అంత ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చేయాలన్నా ఇంకా పెరుగుద్ది. స్టాండర్డ్ మనదేగా పెరిగేది, ఎవరికి కాదు ఇంకా. సో స్టాండర్డ్ పెరుగుతూ ఉంటే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఇంకా బెటర్ అవుతుంది కదా. టిఎఫ్ఐ ఎప్పుడు రాజమౌళి ఉండాల్సిన అవసరం. ఇప్పుడు సుకుమార్ లాంటి డైరెక్టర్లు వచ్చి తీసారంటే నెక్స్ట్ వేరే డైరెక్టర్స్ కూడా ఆలోచిస్తారు, అదే వాళ్ళే చేశారు మనం ఎందుకు చేయలేము అనేసి వీళ్ళు ఇంకా బెటర్గా చేసి ఇంకా భారీ స్కేల్లో తీసి వాళ్ళు ప్రమోషన్ చేశారంటే వాళ్ళకి దే కెన్ గెట్. ఎందుకంటే యాక్సెప్ట్ చేయడం అలాంటి ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు. అవును, బట్ ఆల్సో దీనివల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ప్రాబ్లం ఏంటంటే దే థింక్ పార్ట్ 2కే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, సో దట్ మనం చిన్న స్టోరీనే సాగదీసి కట్ చేద్దాం అనుకుంటారు. ఐ ఫీల్ ఇదైతే నేను ఫీల్ అయింది దేవరాకి. థింగ్స్ అన్నీ అక్కడే సరిపెట్టేయచ్చు, మేబీ కొంచెం లెంత్ ఎక్కువ వచ్చేమో, కానీ అక్కడ అయిపోయేది. దాన్ని కట్ చేసి లాగి పుష్ప అన్న ట్రైలర్తో బతికించింది. బట్ దేవరా చూడు సేమ్ సిమిలర్, వీడు
అదే రాజమౌళి ఫాలో అయిన ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టు పోయి వరాకి ఇల్లుడు దేవరా అన్నట్టు పెట్టాడు. ఎందుకు ఇవన్నీ సేమ్ టెంప్లెట్ వాడాలా? ఎగ్జాక్ట్లీ. అక్కడ అవసరం లేదు. ఎవరు చంపారు అంటే సానా పెద్ద కదా సామి. ఇట్లా జస్ట్ ఇట్లా పొడిసే చూపిస్తారు. అరే ఈ విషయం పుష్ప అలా కాదు చూడు. వెంటనే వచ్చినా అలాంటి ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు. ఏదేమంటారు, ఫాఫాని ఇంట్రడ్యూస్ చేసి విలనిజం చూపించి అప్పుడు పుష్ప ఎంటర్ అయ్యి లైక్ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పెట్టి ఆపేశాడు చాలా ఓపెన్ చేసి. ఇట్ ఈస్ గుడ్. నాకు ఇంకా అదే నచ్చింది, ఎందుకంటే పార్ట్ 1లో వాడికి అడ్డుగా వచ్చేవాళ్ళు ఎవరు లేకుండా పోయింది. అలాంటప్పుడు లాస్ట్ టైంలో అడ్డొస్తే ఏం చేస్తాడు అన్న క్యూరియాసిటీతో ఏం చేశాడు కాబట్టి ఇప్పుడు అడ్డొస్తే ఏం చేస్తాడు చూడాలనిపిస్తుంది. లేదంటే అది కూడా అనిపించేది కాదేమో. ఈ పుష్ప 2 ఇంత అనిపించడం అంత ఉండేది కాదు. కాబట్టి ఇట్టే వేరే డైరెక్టర్స్ లో మనం ఉన్నారు. వంగా ఉన్నాడు, ప్రభాస్తో తీస్తున్నాడు, ఇంకా చాలా మంది తీస్తే బాగుంది. ఇంకా అట్లే మన టీఎఫ్ఐలో అందరూ వెళ్తారని కోరుకుంటున్నాం. అందరూ అలా వాళ్ళని కోరుకుంటున్నాం. Where do you see yourself after 5 years? అంటే సుదర్శన్ థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ షో సుదర్శన్ థియేటర్ 35mm బాబు ఎంట్రీ రాజమౌళి మూవీ. అలా గుర్ర మీద టిక్ 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 అని వస్తాంటే ఇలా చూస్తాను. ఐ వాంట్ టు బీ దేర్ ఇన్ 5 years. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు అరే ఐ థింక్ పుష్పకి అయితే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలనే కోరుకుంటున్నా. హోప్ ఇట్ గోస్ వెల్. అంతే ఇవే మన థాట్స్ అయితే పుష్ప పైన. డెఫినెట్లీ చూస్తాము. ఇఫ్ యూ లైక్ ఇలా కంటెంట్ బాగుంటే ఇలాంటివి ఇంకా పెడతాము. ఇఫ్ యూ లైక్ నేను రివ్యూ చేయాలి మూవీస్ పైన ఇలాగే అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. విల్ డూ మూవీ రివ్యూస్ ఆల్సో, విల్ ఇంక్లూడ్. సో అది ఈ పరంగా పుష్ప 2 కూడా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా మా పుష్ప గురించి థాట్స్. హోప్ ఇది కూడా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని అయితే కోరుకుంటున్నాం. మళ్ళీ అదే పాత చైనా ఫోన్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హట్కే బాయ్స్. రోజు గడవదులే లవ్వు నాకెందుకులే ఆనంది చాలులే టీఎఫ్ఐ ముఖ్యమే క్రికెట్ అంటే ఇష్టమే ఫ్రెండ్స్ అంటే నాశనమే గుడిసిపోతానులే.